టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 18న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు. హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హాల్చల్. 7.85 లక్షల నగదు దోచుకెళ్లిన దొంగలు. ఘనంగా పాటి గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న పటాన్చేరు ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ద్వారా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఐడిఓసిలోని రూమ్ నెంబర్ 31లో మీడియా సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని, అదే సహకారం పార్లమెంటు ఎన్నికల్లో ఇవ్వాలని సూచించారు. మే 13న జరిగే పార్లమెంటు పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్, ప్రత్యేకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ వారు పార్లమెంట్ సంబంధించిన లోక్సభ సంబంధించిన షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్తో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈరోజు అమలుకి రావడం జరుగుతుంది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం 4th ఫేజ్లో మనకి ఎన్నికలు ఉంటాయి. అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఈరోజు 16th మార్చ్లో జరగడం. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ 18th of April 2024. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ 25th of April 2024. డేట్ ఆఫ్ స్క్రూటినీ 26th of April. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్ 29th April. ఎన్నికలు రోజు పోల్ డే 13th May 2024. డేట్ ఆఫ్ కౌంటింగ్ 4th of June 2024. ఈ షెడ్యూల్ రావడం జరిగింది. ఈ విషయానికి మనం వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి పోలింగ్ సంబంధించిన అన్ని విషయాలు కావచ్చు, మోడల్ కోడ్ అమలు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా వేరియస్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్కి అమలు చేసుకోవడానికి వేరే టీమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ అన్ని విధానాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా ఓటర్ జాబితా, ఈవీఎం, ఈ పవర్, మనీ పవర్ అట్లాంటి చర్యలు, అట్లాంటి యాక్టివిటీస్ చేయకుండా వారు ఉన్న గైడ్లైన్స్, ఉన్న ఎథిక్స్ ఫాలో చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. ఎవరైతే ఎక్కడైనా వయలేషన్లో కనిపిస్తే వారి మీద కూడా కఠినాత్మక చర్యలు, చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మిస్ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా అందరికీ కోరేది ఏంటంటే, మీకు వచ్చిన సమాచారం ఒకసారి మీరు వెరిఫై చేసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రెస్, మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే, ఒకవేళ ఒక మిస్ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరిగింది, ఒకవేళ అనుమానాస్పదంగా ఉంది, సంశయంగా ఉంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేదంటే సంబంధించిన అధికారుల దగ్గర ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే మీరు మీ ఛానల్స్ కావచ్చు, మీ ప్రింట్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా కవర్ చేసినప్పుడు, సోషల్ మీడియాలు కూడా కవర్ చేసినప్పుడు వెరిఫై చేయాలని కోరుతున్నాం. మనం అందరూ సహకరిస్తేనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో రావడం జరిగింది కాబట్టి అది అమలు చేసుకోవడానికి అందరూ సహకరించాలి. మా టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ దేవస్థానం యొక్క 68 రోజుల హుండీ ఆదాయం 15,41,514 అక్షరాల 15,41,514 రూపాయలు. అదేవిధంగా అన్నదానం హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే అక్షరాల 80,814 రూపాయలు మాత్రమే వచ్చిందని ఆలయ ఈఓపి మోహన్ రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి శివరాజ్ మరియు పోలీసు వారి సమక్షంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున రెడ్డి, ఈశ్వర్, సుధాకర్, అర్చకులు సంతోష్ శర్మ, సతీష్ శర్మ, అజయ్ శర్మ, జగదీష్ స్వామి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఇక్కడ చెప్పు. ఈరోజు శ్రీ గణేష్ దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజు గారు పర్యవేక్షణ లోపల భక్తులు, ప్రెస్ వారు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ వారి సమక్షం లోపల హుండీలు విప్పి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు లోపల 68 రోజులకు గాను 15,41,517 రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా అన్నదానం మీద 80,814, మొత్తం కలిపితే 16,22,331. ఇటు మొత్తాన్ని దేవస్థానం యొక్క అకౌంట్లో జమ చేసి కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన కదా, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజు గారు, పోలీస్ సిబ్బంది, సార్ పోలీస్ సిబ్బంది, ఇప్పుడు సేవా సమితి వాళ్ళు కృష్ణాపూర్ నుంచి సేవా సమితి సిల్వరు మిక్స్డ్ సిల్వర్ గోల్డ్ అంటే తక్కువనే ఉంటాయి. అవి ఆర్టికల్స్ అవి ఏమి లేవు. ఏం లేదు, ఏం వచ్చిందో అంతే మళ్ళీ ప్యాక్ చేసి అననేసి. హైదరాబాద్ మియాపూర్ లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఇద్దరు దొంగలు వరల్డ్ వన్ స్కూల్లోకి ప్రవేశించి 7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయింది. దీంతో స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండలం పాటి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో అగ్నిగుండాలు, ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పాటి గ్రామస్తులు, ఆడపడుచులు అంగరంగ వైభవంగా బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ, పాటి గ్రామ ప్రజలందరూ స్వామివారి కృపకు పాత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకున్నారు. ఈ జాతరలోని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, పార్టీ మాజీ సర్పంచ్ రాములు యాదవ్, ఎంపీటీసీ సునీత, గోపాల్ యాదవ్, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ మారగారి శ్రీనివాస్ యాదవ్, కురుమ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం మరియు బీరప్ప జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అందరూ భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మరియు ఇక్కడ మేము ఎప్పుడో నుంచో ఇక్కడ జాతర ప్రారంభించాము. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలు భారీ ఎత్తున వస్తుంటారు. మా యొక్క విలేజ్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క జాతరను ముందుకు తీసుకుపోతున్నాం. మా విలేజ్ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని మా యొక్క జాతరను ఉత్సాహంగా ప్రజలందరూ సహకరిస్తుంటారు. మరియు రేపు కూడా బీరప్ప జాతరకు అందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క దేవుని ఆశీస్సాలు తీసుకొని వివిధ ప్రజలందరూ కూడా ఉండాలని మా యొక్క ఈ గ్రామం తరఫున ఈ కుర్మ సంఘము అధ్యక్షుల వారిని మా కమిటీ తరఫున కూడా మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల గరడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిద్ధార్థ అనే 5 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి శిరీష తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం బాలుడికి వాంతులు విరోచనాలు అవుతూ ఉండగా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని, డాక్టర్ వస్తారు ఆగండి అంటూ సిబ్బంది ట్రీట్మెంట్ అందించారని తెలిపారు. డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉండటంతో తన కుమారుడు చనిపోయాడు అంటూ తల్లి శిరీష కన్నీటి పర్యంతమై వెల్లడించారు. తన బాబు దాదాపు చనిపోతున్న సమయంలోనే అంబులెన్స్ లో ఎక్కించారని, ఉదయం ఒక ఇడ్లీ తిని టీ కూడా తాగడం జరిగిందని, అలాంటి నా కొడుకుని ఏదో చేసి తెలిసి తెలవని వైద్యం చేసి ప్రాణాలు తీశారని వాపోయారు. సార్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సోమవారం ఉదయం 9:30 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిగి పట్టణంలో ప్రభుత్వ నెంబర్ 1, నెంబర్ 2 పాఠశాలలతో పాటుగా కృష్ణవేణి, గాన్సాలో, న్యూ బ్రిలియంట్ ఇండిస్ వాల్యూస్ గురుకుల పలు పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని పలువురు అధికారులు తెలియజేశారు. ఏమైనా ఉంటే చేసి వెళ్ళండి, ఎందుకంటే లోపల స్కాడ్ వచ్చి కూర్చున్నారు.
అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తా దగ్గర ఉన్న ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో రంజాన్ నెల పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తారావే ముగింపు సందర్భంగా ఫంక్షన్ హాల్ ఓనర్ అఫ్రోజ్ పటేల్ ఇమాం సాబ్ కి సన్మానం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. रोजे रहे, रोजों के साथ साथ नमाजों के साथ साथ तरावी पूरी महीनों की तरावी कंप्लीट करे। और फिर एक बार आप लोगों से गुजारिश ये करता हूँ कि आप लोग हमारे पास अटेंड करें। यार अल्हम्दुलिल्लाह हमारे पास ताम का भी बंदोबस्त किया गया था। मैं हमारे न्यूज एडिटर न्यूज चैनल वालों को भी शुक्रिया अदा करता हूँ, वो लोग पूरी कवरेज करें। जज़ाकल्लाह खैर। वालेकुम। बहुत ही खुशी की बात है कि अल्लाह ताला के फजलो करम से ये तरावी का मौका सुनाने का मौका मिला। अल्हम्दुलिल्लाह 34 साल मुकम्मल हो गए ये साल तरावी पढ़ाते हुए, और इतनी खुशी हुई तरावी पढ़ा के कि बयान नहीं कर सकता मैं। अल्हम्दुलिल्लाह हर साल जब 91 से हाफिज़ कुरान हुआ, 34 साल से मुसलसल तरावी अल्हम्दुलिल्लाह पढ़ा रहा हूँ मैं। और मैं बहुत शुक्रगुजार हूँ हमारे अफरोज पटेल साहब का कि उन्होंने हमें मौका दिया। और बहुत ही खुशी है कि यहाँ पे ये इंतज़ाम किया गया। इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह इसकी बरकत से इंशाअल्लाह पूरे इलाके में इसका फैज़ पहुँचेगा। और ऐसे कामों में बढ़ चढ़ के हिस्सा लेना चाहिए कि ज़्यादा से ज़्यादा जो हाफिज़ कुरान हैं वो उनको सुने हम लोग, और जो है क्या बोलते हैं उनकी हौसला अफजाई करें। हमारी हौसला अफजाई की गई और हमें खुश किया गया। हम बहुत खुश हैं, इतना खुश हैं कि हम बयान नहीं कर सकते। बहुत बहुत शुक्रिया अदा करते हैं सारे मुसल्लियों का और जितने भी यहाँ महल्ले वालों का, और हर एक का हम शुक्र अदा करते हैं कि उन्होंने हमारी हौसला अफजाई की और यहाँ पे सारे लोग जमा हुए और तरावीह में भरपूर हिस्सा लिया और दिलजमई के साथ कुरान पाक सुना। कुरान सुनना सुनाना इससे बड़ी कोई इबादत ही नहीं है। तो दुनिया में बहुत सारे काम हैं, बहुत सारे लोग काम कर रहे हैं, लेकिन जो है किसी काम को बेहतरीन నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలలో 12,341 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష సమయం కాగా ఉదయం 9 గంటల నుండి విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిచారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి తదితరులు స్పీకర్ ను కలిసి దానంపై అనర్హత వేటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీని బీఫామ్ తో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు.
టీఆర్ఎస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని డిస్క్వాలిఫై మా పార్టీ అధ్యక్షుడు ఎల్లోపల్లి ఆదేశాలను మంచిర్యాల జిల్లా మందమరిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మందమరి మండల కేంద్రంలో 3, రామకృష్ణాపురంలోని మరో 2 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 887 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 5 పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేషన్స్ కొరకు 54 మంది ఉపాధ్యాయులను నియమించారు. తొలి పరీక్ష కావడంతో ఉదయం 8:30 వరకే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలను తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో పెట్టారు. విద్యార్థుల కోసం అత్యవసర ప్రాథమిక వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ చింతమానుగూడ ఋషిని కాలనీ గ్రామం నుండి 50 కుటుంబాలు స్థానిక కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని, గత ప్రభుత్వంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లమని తెలిపారు. ఇప్పుడు నేరుగా ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందజేస్తున్నారన్నారు. గతంలో వితంతువు వృద్ధాప్య పెన్షన్ కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లే వాళ్లమని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీన తెల్లవారు తలుపు కొట్టి మరీ వాలంటీర్లు పెన్షన్ చేతికిస్తున్నారన్నారు. ఈ అభివృద్ధిని చూసి మా 2 గ్రామాల నుండి 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగిందని, రానున్న ఎన్నికలలో మా గ్రామం నుండి వైఎస్ఆర్ పార్టీకి మంచి మద్దతు తెలియజేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచి బొత్తాడ గౌరీశంకర్రావు, గుమ్మలక్ష్మీపురం వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, లక్ష్మణరావు, రాష్ట్ర బీసీ డైరెక్టర్ గౌరిశెట్టి గిరి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. జై జగన్, జై జగన్, జై జగన్, శ్రీవనమ్మ నాయకత్వం, శ్రీవనమ్మ నాయకత్వం, పరీక్షిత్ రాజు గారి నాయకత్వం, పరీక్షిత్ రాజు గారి నాయకత్వం. జై హింద్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, శ్రీవనమ్మ నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏప్రిల్ 18న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు. హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి.
మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హాల్చల్ 7.85 లక్షల నగదు దోచుకెళ్లిన దొంగలు. ఘనంగా పాటి గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న పటాన్చేరు ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.